టీడీపీ నేత బీటెక్ రవిపై వైఎస్ఆర్ జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ నేతలు ఫైర్ అయ్యారు. వైఎస్ రాజారెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం అండదండలతో హత్య చేసింది వాస్తవం కాదా? హత్యా నిందితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆశ్రయం కల్పించలేదా అంటూ నిలదీశారు. ఇక వైఎస్ కుటుంబం ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే పులివెందులలో టీడీపీ నేతలు తిరిగేవారా అంటూ బీటెక్ రవిపై మండిపడ్డారు. ఎవరి హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఫ్యాక్షన్ ను అణచివేసిన చరిత్ర వైఎస్ కుటుంబాందేనన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. బీటెక్ రవి గారు ఫ్యాక్షన్ వైఎస్ఆర్ కుటుంబము మొదలుపెట్టింది అని అన్నారు. మీరు స్వార్థ రాజకీయాల కోసము, మీ పదవుల కోసము రామలింగారెడ్డి గారిని చంపింది మీరు కాదా? ఎన్నో హత్యలు మీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హత్యలు ప్రేరేపించి వంగమేడి మోనరంగా అయితేమి ఇంకా ఎంతో మందిని చంపించింది వాస్తవం కాదా? మా పెద్ద ఆయన రాజారెడ్డి హత్యలో ఎన్టీఆర్ భవన్ నుంచి స్కెచ్ ఇచ్చింది వాస్తవం కాదా? తెలుగుదేశం ప్రభుత్వం ఎంతవరకు చేస్తుందో, ఈ వైఎస్ఆర్ కుటుంబము ఎంతవరకు చేస్తుందో, ఏ రోజుకైనా పత్రికా విలేకరులైన అభివృద్ధి పైన మేము చర్చకు సిద్ధం. మీరు కూడా సిద్ధమా? సంబంధించిన జిల్లా స్థాయి నాయకులైనా సరే, తాలూకు స్థాయి నాయకులైనా సరే, మండల స్థాయి నాయకులైనా సరే, ఈ రోజు నుంచి మీరు ఫ్యాక్షన్ గ్రామాల గురించి ప్రతిసారి హత్యా రాజకీయాల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. గతంలో ఈ వీళ్ళ పాతసారులు అయితేనేమి, బీటెక్ రవి అయితేనేమి, వాళ్ళ గ్రామాలలో వాళ్ళ స్వార్థాల కోసం, రాజకీయాల కోసం ఫ్యాక్షన్లు పెట్టుకున్నారు తప్పక ఏ ఊరికైనా మీ రాష్ట్రం లెవెల్లో తాలూకు ఏదైనా మన తాలూకులో ఎక్కడైనా ఎంచుకోండి, పలానా గ్రామంలో మేము చేసినామని చూపించేది మీరు చూపిండి. కానీ మేము చేసినామని చూపించాం. పాత్రికేయ ముఖ్యంగా పత్రికల ముందర మేము ఒక ఛాలెంజ్ చెప్తున్నాం. మీరు ఇటువంటి రెచ్చగొట్టి మాటలు మాట్లాడి మమ్మల్ని ఏదైనా కానీ రాజకీయంగా రెచ్చగొడితే కేసులు గీసులు పెట్టాలనే ఉద్దేశం మీకు ఉండొచ్చు. కానీ మేము సబ్జెక్టు మీద రాజకీయ పరంగా అవగాహన మీద రాజకీయాలు చేస్తాం. కానీ మీ మాదిరి చిల్లర రాజకీయాలు చేసేది కాదని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. రూపుమాపడం కోసం వైఎస్ రాజారెడ్డి గారు ఈ ప్రాంతానికి సర్పంచ్ అయిన తర్వాత, వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎంపీ అయిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఫ్యాక్షన్ పోవాలి అంటే ఏం చేయాలని చెప్పి విద్యా సంస్థలు తీసుకొచ్చాడు. ఆ విద్యా సంస్థల వల్లనే ఈరోజు నువ్వైతేనేమి, నీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వందల మంది కూడా వాళ్ళ యొక్క విద్యా సంస్థలను చదివి ఈరోజు ప్రయోజకులైనారు. అదేవిధంగా ఆ విద్యా సంస్థలు తీసుకురావడం వల్ల వాళ్ళ కుటుంబాలు, ఆ ఫ్యాక్షన్లో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా పరివర్తన చెంది వాళ్ళు ఫ్యాక్షన్కు దూరం అయితే వచ్చారు. దాని కారకులు ఎవరు అంటే వైఎస్ఆర్ కుటుంబం. వాళ్ళు ఉన్నటువంటి 11 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందింది, ఎంత అభివృద్ధి చెందినది మీరు కానీ మేము కానీ చర్చకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారా? ఫ్యాక్షనిజం రాజకీయం ఎవరిది? అభివృద్ధి రాజకీయం. మేము చేసిన అభివృద్ధి బహిరంగంగా ప్రజలకు, విలేకరులకు తెలియజేస్తున్నాం. మీరు చేసిన అభివృద్ధి ఏదైనా ఉంటే ఒక్కటి చెప్పండి. ఇదో మేము 30 years ఇండస్ట్రీ, మా చంద్రబాబు నాయుడు ఇన్ని ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈ ప్రాంతానికి మేము ఎన్ని తెచ్చినామని ఒక్కటైనా మీరు చెప్పగలరా? ఇకనైనా మీరు ఈ కళ్ళబొల్లి మాటలన్నీ మానుకొని ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమైనా చేసి మీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని ఆయనతో మాట్లాడి ఈ పులివెందులకి ఏమైనా ఫండ్స్ కావాల్సింటే అభివృద్ధి చేసేదానికి ఆ ఫండ్స్ తెప్పించి పులివెందుల ప్రజల మన్నలను చూడండి.